అందుకే చాలామంది జీవితాలు నాశనం అయితున్నాయి తెలుసా? ఇందుకే. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కడు వాడి కోసం వాడు టైం స్పెండ్ చేత్తలేడు. ఇంకొకడి కోసం, ఇంకొకళ్ళ ఆమె కోసం, అంటే వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళ జీవితాల కోసం, వేరే వాళ్ళ కోసమే టైం స్పెండ్ చేస్తారు గానీ, వాడి కోసం, ఆమె కోసం అంటే వాళ్ళ కోసం మాత్రం వాళ్ళు టైం స్పెండ్ చేత్తలేరు. లైక్ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, హ్మ్. లేకుంటే బిహేవియర్ చేంజ్ చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, చదువుకోవడం, జాబ్ చేయడం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతకడం. ఇట్లా వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవడం మానేసిర్రు ప్రజలు. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో, మనం సంతోషంగా ఉంటే, మనం బాధపడితే, మనం డబ్బులు ఖర్చు పెడితే, మనం కార్‌లో తిరిగితే ఏమనుకుంటారో, ఇట్లా ఏమనుకుంటారని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రం లైఫ్‌ల వాళ్ళు సంతోషంగా ఉండరు. ఆబ్వియస్‌లీ ఉండరు. ఎందుకంటే వాళ్ళేం చేస్తుర్రంటే ఇంకొకళ్ళ కోసం బతుకుతుర్రు. టైం అనేది అందరికొకటి తీరుంటది. కానీ దాన్ని యూజ్ చేసుకునే బట్టి ఉంటది. సో, మీరు ఏ విధంగా దాన్ని యుటిలైజ్ చేసుకుంటారో బట్టి దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటది. సో, ఎప్పటికైనా టైం అనేది అందరికి సమానం ఉంటది కాబట్టి సో, నువ్వేం చేయాలంటే నీ డెవలప్‌మెంట్ కోసమే ఖర్చు పెట్టుకో. హ్మ్. లైక్ నువ్వు జిమ్ చేస్తావా? లేకపోతే బాడీ ఫిట్ ఉంచుకుంటావా? లేకుంటే స్కిల్స్ డెవలప్ చేసుకుంటావా? లేకుంటే బిజినెస్‌ని ఇంకే విధంగా గ్రో చేయాలనుకుంటావు? బిజినెస్‌ని ఇంకే విధంగా చేంజ్ చేయాలనుకుంటున్నావు? లైఫ్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నావు? డబ్బుని ఏ విధంగా సంపాదించాలనుకుంటున్నావు? ప్రాబ్లమ్‌ని ఏ విధంగా సాల్వ్ చేయాలనుకుంటున్నావు? ఇట్లా నీ కోసం నువ్వు ఆలోచించుకోవాలి. దాంతో పాటు నీ మైండ్ సెట్‌ని ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నావు? లేకుంటే నీ ఫ్రెండ్స్‌ని ఏ సర్కిల్‌లో నువ్వు ఉండాలనుకుంటున్నావు? సో, ఒక్కసారి కూర్చొని నీ గురించి నువ్వు ఆలోచించుకో. అంటే టైం అనేది నువ్వు డైలీ 24 గంటల్లో నువ్వు నిద్ర పక్కకు పెట్టు. మిగతా మిగతా గంటలనేటివి, మిగతా అవర్స్ వేటి కోసం ఖర్చు పెడుతున్నావు? అంటే వేటి కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావు? ఫ్రెండ్స్ కోసమా? లేకుంటే బయట వాళ్ళ కోసమా? తిరుగుడు, తాగడం, ఆ! ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్, మందు వీటి కోసమా? లేకుంటే ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే లైఫ్ అనేది టైం అనేది మళ్ళా తిరిగి రాదు. ఏజ్ ఎప్పటికి మళ్ళా తిరిగి రాదు. సో, ఎవరికైనా నువ్వు ఏదైనా చెప్పాలి, ఎవడైనా నీ మాట ఇనే పొజిషన్‌లో ప్రతి ఒక్కడు నువ్వు చెప్పిన మాట ఇనాలి అని నువ్వు అనుకున్నావనుకో, ఫస్ట్ నువ్వు వాళ్ళకంటే హయ్యర్ పొజిషన్‌లో ఉండాలి. నువ్వు వాళ్ళకంటే లోవర్ పొజిషన్‌లో ఉన్నావనుకో ఎవరి మాట ఇనడు. ఎవరైనా సక్సెస్‌ఫుల్ పర్సన్స్ మాత్రమే. అంటే ఇప్పుడు ఎవరైతే లైఫ్‌లో సక్సెస్ అయితారో వాళ్ళ మాటలింటారు. ఎందుకింటారంటే వాళ్ళకి సక్సెస్ అయ్యిండు గదా! సంపాదిస్తుండు గదా! ఒక స్టేజ్‌లో ఉన్నాడు గదా! సో, వాడికి మనకంటే 4 విషయాలు ఎక్కువ తెలుసు కాబట్టి వాడు చెప్పింది ఇంటే మన లైఫ్ అన్నా చేంజ్ అయితది అని 10లో 5 మంది ఇనరా? ఐదుగురిలో ఇద్దరన్నా ఇనరా? చెప్పు మరి. సో, ఎవరైనా మన లైఫ్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలనుకుంటే మనం హార్డ్ వర్క్ టూ మచ్ చేయాలా. దాంతో పాటు కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంటు. గివ్ అప్ ఉండద్దు. అర్థమైతుందా? సో, ఒకవేళ నువ్వు మదర్‌ని, ఫాదర్‌ని కార్‌లో దింపాలన్నా, పెద్ద ఇంట్లో ఉంచాలన్నా, బయట ఎటన్నా టూర్‌కి తీసుకెళ్ళాలన్నా, ట్రిప్‌కి తీసుకెళ్ళాలన్నా డబ్బు కావాలా. డబ్బు కావాలంటే నీ కోసం నువ్వు టైమ్ స్పెండ్ చేయాలా. లైక్ జాబ్ చేయడమో, లేకుంటే బిజినెస్ చేయడమో, లేకుంటే స్కిల్స్ డెవలప్ చేసుకొని ఏదన్నా వర్క్ స్టార్ట్ చేయడమో, స్టార్టప్ స్టార్ట్ చేయడమో, కొత్త బిజినెస్ పెట్టడం ఏదైనా ఒకటి నువ్వు నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ లైఫ్ కోసం, నీ లైఫ్ చేంజ్ కోసం, నీ టైం కోసం స్పెండ్ చేసుకుంటే నీ లైఫ్ బాగుంటది. లేకుంటే ఉండది. ఎవరు నీ గురించి పట్టించుకోరురా భయ్! ఎవ్వరు నీ గురించి పట్టించుకోరు. ఎవ్వరు నీ గురించి నువ్వు తిన్నావా, చేసినావా, సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఏ ఇల్లు కడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎవడు ఇంకొకడి గురించి ఆలోచించడు. ఎందుకు ఆలోచించరంటే ఎవడికి ఇంకొకడి గురించి ఆలోచించేంత టైం ఉండది. అర్థమవుతదా? ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, నువ్వు ఒక్కడు ఖాళీగా ఉన్నావు. అందుకే నువ్వు ఇంకొకడి గురించి ఆలోచిస్తున్నావు. వాడేమనుకుంటాడు, ఎవ్వడు ఇంకొకడి గురించి పట్టించుకోడు. ఎవడన్నా నీతో రెస్పెక్ట్ ఇయ్యాలంటే నువ్వేదైనా ఒకటి సాధించి ఉండాలి. హ్మ్. ఏదైనా ఒకటి సాధిస్తే నీ లైఫ్ స్టైల్ మారుతది. నీ లైఫ్ స్టైల్ మారితే నీ డ్రెస్సింగ్ స్టైల్ మారుతది. నీ మాట విధానం చేంజ్ అయితది. దాంతోని నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అర్థమైతుందా? నాకెవరు రెస్పెక్ట్ ఇస్తలేరంటే నువ్వు లైఫ్‌లో ఏం సాధించనప్పుడు నీకెవరు రెస్పెక్ట్ ఇయ్యరు. ప్రతి ఒక్కరు ప్రెజెంట్ కాలంలో డబ్బనేటిది బట్టల రూపంలో బంగారం, గోల్డ్, హ్మ్. జ్యువెలరీ, మంచి ఔట్‌ఫిట్, మంచి కారు, మంచి బండి ఇట్లా మెయింటైన్ చేసిన వాళ్ళకి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తుర్రు ప్రజలు. ఎందుకంటే ప్రెజెంట్ కాలంలో కాదు ఇంతకుముందు గూడా డబ్బుకి రెస్పెక్ట్ ఇస్తారు ఎవ్వడైనా. ఎందుకంటే నువ్వు వాళ్ళకి అవసరం పడతావు కాబట్టి అంతే. అర్థమైతుందా? సో, లైఫ్‌ని నువ్వెప్పుడు ఆ టైంని యూజ్ జేసుకో.
ఎట్లా యూజ్ చేసుకోవాలా? మాకు ఆపర్చునిటీస్ ఎవడు జాబ్స్ ఇస్తలేడు, ఎవడు దెక్కుతలేడు అంటే నేనేమంటున్నా, నీ కోసం నువ్వు టైమ్ స్పెండ్ చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు పోయినాయి వదిలేయి. ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్ లేకుంటే 4 ఇయర్స్ నువ్వు చేసే పని డైలీ సేమ్ రొటీన్‌గా చేస్తూ దాంట్లో అడ్వాన్స్‌గా చేంజ్ చేస్తూ చెయ్యి ఏ వర్కైనా. ఇప్పుడు నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకుంటావు, నేర్చుకుంటున్నావు. లేకుంటే ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నావు. లేకుంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు. ఈరోజు రూ. 100 సంపాదించావు. రేపు 200 ఎట్లా సంపాదించాలా? లేకుంటే 300 లేకుంటే 400 ఎట్లా సంపాదించాలా? సో, ఏమేం చేంజెస్ చేయాలా? సో, ఎట్లా కస్టమర్‌ని మనం అట్రాక్ట్ చేయాలా? కస్టమర్ తోటి ఏ విధంగా బిహేవ్ చేయాలా? అనేది నువ్వు తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, రీసెర్చ్ చేయాలా, టైమ్ స్పెండ్ చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా, అన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేస్తేనే నీ లైఫ్ అనేది మారుతుంది. ఎప్పటికీ లైఫ్ అనేది నీ చేతిలోనే ఉంటుంది. ఎవరి లైఫ్ అయినా. వాడు జీవితం అనే వాడి చేతిలోనే ఉంటుంది ఎప్పటికైనా. పేరెంట్స్ చెప్తారు, కోపం పెంచుకుంటారు, తిడతారు, చేస్తారు. కానీ డెసిషన్ అనేది నువ్వే తీసుకుంటావు. డెసిషన్ తీసుకునే చాయిస్ నీకే ఉన్నది కదా! వేరే వాళ్ళకి లేదు కదా! నీ జీవితం నాశనం అవుతుందని నీకు కూడా తెలిసి కూడా నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ఆబ్వియస్లీ నీ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. ఈవెన్ నీ చేతిలో రూపాయి కూడా ఉండదు. మళ్ళా పేరెంట్స్ నిన్ను తిడుతూనే ఉంటారు. అర్థమవుతుందా? సో, పేరెంట్స్ తిడుతుర్రు అని నువ్వు చేయాలనుకున్న పనిని ఆపొద్దు. తిట్టని. కానీ నువ్వు చేయాలనుకున్న పని చేస్తూనే వెళ్ళిపోవాలా. అర్థమవుతుందా? చేసుకుంటూ వెళ్ళిపోతేనే అప్పుడు మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వగానే పేరెంట్స్ కూడా అరే అంత తిట్టినా కూడా ఆడు పట్టు వదలలేడు, సాధించి ఒక స్టేజ్‌కి వచ్చిండని గర్వంగా చెప్పుకుంటారు కదా! సో, ఎప్పటికీ మనము ప్రతి ఒక్కళ్ళు యూత్ ఎవ్వరైనా టైం అనేది మీకోసం మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్ లెక్కన చూడాలి. అండ్ నువ్వు ఇప్పుడు వర్కేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇయర్స్ లేకుంటే 3 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి జాబ్ కొట్టినావు. లేకుంటే బిజినెస్ స్టార్ట్ చేసినావు. మంచిగా రన్ అవుతుంది. లేకుంటే మంచిగా జాబ్ వెళ్తుంది. అప్పుడు నీకు టైం ఫ్రీ ఉంటుంది. అప్పుడు నీ ఫ్రెండ్స్‌తో టైం స్పెండ్ చెయ్యి. అర్థమవుతుందా? ఎప్పటికైనా మనము ఒక స్టేజ్‌లో సెటిల్ అయిన తర్వాత టైం స్పెండ్ చేయాలి. అంతేగాని సెటిల్ కాకముందు విచ్చలవిడిగా టైంని వృధా చేయకూడదు. ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ఎందుకు టైం స్పెండ్ చేయాలంటే సాలరీ వస్తది. పైసలు వస్తూనే ఉంటాయి. బిజినెస్‌లో అయినా, జాబ్‌లో అయినా వర్క్ చేస్తున్నాం కాబట్టి, హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి డబ్బులు జమ అవుతూ ఉంటాయి. డబ్బులు జమ అయితే ఉంటే ఏమైతుందంటే ఒక కాన్ఫిడెంట్ ఉంటది. ఒక ఫ్రీడమ్ ఉంటది. ఒక ఫీల్ ఉంటది. దాన్ని బట్టి మనం అరే! వి ఆర్ ఇన్ మనం ఇది. సో, మనం డైలీ ఇన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాం. సో, చాలు. కొద్దిగా ఇన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసినాం. కొంచెం ఫ్రెండ్స్‌తోటి అట్లా టైమ్ స్పెండ్ చేద్దామని టైమ్ స్పెండ్ అయితే పర్వాలేదు. కానీ నువ్వు లైఫ్‌లో ఏం సాధించకన్నా ముందే నువ్వు టైమ్ స్పెండ్ చేసినావనుకో, టైమ్ పాస్ చేసినావనుకో, నీ లైఫ్ మొత్తం అట్లనే పోతది. అర్థమవుతుందా? సో, మనిషికి ప్యాషన్ ఉండాలా. ప్యాషన్ ఏందో తెలుసుకొని దాన్ని బట్టి హార్డ్ వర్క్ చేయాలా. అర్థమవుతుందా? సో, ఇంకొకడి గురించి పట్టించుకోవద్దు. ఇంకొకడు ఒర్రినా, తిట్టినా ఒకటి చెప్తే సక్సెస్‌ఫుల్ పర్సన్స్ పెద్దగా బాగా సంపాదిస్తారు. వాళ్ళని రోజుకి 10 మంది, 20 మంది తిడతారు. వాళ్ళు చూస్తారు. అరేయ్! పిచ్చోళ్ళురా ఈళ్ళంతా పిల్లలు, పోరాలు తెలియలేదు. ఈళ్ళు మారరీళ్ళు అని వాళ్ళు కొట్టిపడేసి అసలు వాళ్ళ గురించి ఆలోచించరు తెలుసా? వాళ్ళని ఫక్ ఆఫ్ అంటారు, దెంగి అంటారు, వేస్ట్ రా ఇది వేస్ట్ రా ఛీ చిల్లరోళ్ళ ఇట్లా నార్మల్ పీపుల్ ఉంటారు. వీళ్ళు మాట్లాడతారు, చేస్తారు. కానీ సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఆడోళ్ళైన, మగోళ్ళైన వాళ్ళు కేర్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ టైం అనేది వీళ్ళ మీద స్పెండ్ చేయరు. అర్థమవుతుందా? వీళ్ళ మీద టైం స్పెండ్ చేస్తే వాళ్ళ బిజినెస్ గానీ, వాళ్ళ గోల్ గానీ ఏదైనా డిస్ట్రాక్ట్ అయితదని. అర్థమవుతుందా? సో, ఎప్పటికైనా మన మైండ్ అనేది ఫిక్స్‌డ్ ఉండాల. ఎవడన్నా ఒర్రినా, తిట్టినా, చేసినా అప్పటికే మర్చిపోవాల. వాడి నోరు నొత్తది గానీ మనకేం ప్రాబ్లమ్ లేదు. అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు అర్థమైందా? నేనేమంటున్నా, ఎవడన్నా మనతోటి తప్పుడుగా ఏదైనా చేసినా వెంటనే రియాక్ట్ కావద్దు. అర్థమవుతుందా? సో,
మనం ఒకవేళ వెళ్తున్నాం. దాన్ని వాళ్ళు నాశనం చేయాలని ట్రై చేస్తారు. అసోంటప్పుడు మనం చేసే పని ఆళ్ళకి చెప్పొద్దు. సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సక్సెస్ అయిన తర్వాత తెలిసిపోతది. అర్థమైతుందా? సో, అందరికి చెప్తున్నా మీ అందరికి టైం అనేది మీకోసమే ఖర్చు పెట్టుకోరి. స్వార్థంగా ఉండాల గుర్తుంచుకోరి. స్వార్థంగా ఉంటేనే మనకి దగ్గర డబ్బులుంటాయి. స్వార్థంగా లేకపోతే డబ్బులుండయి. బ్యాంకులో గుర్తుంచుకోరి. బ్యాంకులో డబ్బు జమ కావాలా? మంచిగా హ్యాపీ లైఫ్. మంచి ఒక బండి, ఒక కారు, ఒక మంచి ఇల్లు కట్టుకొని, ఫ్యామిలీని మంచి సుఖంగా చూసుకొని, ఫ్యామిలీ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మంచిగా హాస్పిటల్ జాయిన్ చేపిచ్చి, అలా హాస్పిటల్ బిల్లు కట్టే స్టేజ్‌ల ఆ విధంగా ఉండాల. అంతేగాని చిల్లరోళ్ళ లెక్క రోడ్ల పొంట పోయేటోడిని ఆడితోటి, ఈమెతోటి ఆళ్ళ కోసం ఒర్రి టైం వేస్ట్ చేసుకోవద్దు. అర్థమైతుందా? సో, లైఫ్‌లో డబ్బు సంపాదించుకోరి తెలివితోటి. టైం మీకోసం స్వార్థంగా యూజ్ చేసుకోరి. ఓకే. సో, డబ్బుంటేనే అన్నీ ఉన్నట్టు గుర్తుంచుకోరి. డబ్బే ముఖ్యం. డబ్బే ముఖ్యం. డబ్బుందనుకో 10 మందొస్తారు. సపోర్టర్‌గా ఉంటారు. డబ్బు లేకపోతే ఒక్కడు కూడా రాడు గుర్తుంచుకోరి. ఎందుకంటే అది డబ్బున్నోడికి మాత్రమే, డబ్బు లేనోడికి మాత్రమే తెలుసు. హ్మ్. సో, ఒకటే చెప్తున్నా టైం మీకోసం ఖర్చు పెట్టుకోర్రి. హ్మ్. ఆహ్, మీకోసమే ఖర్చు పెట్టుకోరి. లైఫ్ హ్యాపీగుంటది. స్వార్థంగా ఉండాలా. స్వార్థంగా లేకపోతే బతకలేరు గుర్తుంచుకోరి.